నమస్కారం. సాధారణంగా దేవుని కవచం అనగానే మనకొక ఆధ్యాత్మిక పాఠంలా అనిపిస్తుంది కదా. కాని ఈరోజు మనం దాన్ని అలా కాకుండా ఒక నిజమైన యుద్ధ ప్రణాళికలా, ఒక టాక్టికల్ బ్రీఫింగ్లా చూడబోతున్నాం. సరే, మరి బ్రీఫింగ్ ఎక్కడ జరుగుతోంది? దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి? మనం మాట్లాడుకుంటున్నది ఎఫెస్సు నగరం గురించి. ఇది మామూలు నగరం కాదండి. ఆసియా రోమన్ ప్రావిన్స్లోనే ఆధ్యాత్మిక ఆందోళనలకు అదొక హాట్స్పాట్ అన్నమాట. అందుకే ఈ సూచనలంతా అవసరమయ్యాయి. సో, మన మిషన్ ఏంటంటే, దేవుని కవచం అనే మాటని కేవలం ఒక మంచి మాటగా, ఒక మెటఫర్గా చూడటం ఆపేసి, దాన్ని ఒక యాక్టివ్, డైనమిక్ స్ట్రాటజీగా మార్చడం. ఇది ఏదో కథ కాదు, ఇదొక యాక్షన్ ప్లాన్. ఓకే, మన బ్రీఫింగ్ స్ట్రక్చర్ ఇలా ఉండబోతోంది. ముందుగా ఆపరేషన్ ఏరియా చూస్తాం, తర్వాత ముప్పు ఏంటో అంచనా వేస్తాం, దానికి కావలసిన సప్లైజ్ ఎక్కడ్నుంచొస్తాయో చూసి, ఆ తర్వాత మనకిచ్చే గేర్, మన అంతర్గత యుద్ధం, చివరిగా ఫార్మేషన్ స్ట్రాటజీ, ఈ 6 విషయాల గురించి మాట్లాడుకుందాం. రైట్, ముందుగా మొదటి పాయింట్ కార్యక్షేత్రం, అంటే సిచ్యువేషన్ రిపోర్ట్ అన్నమాట. ఫస్ట్ సెంచరీ ఎఫెసోలో పరిస్థితి ఏంటి? అసలు ఎఫెసలో ఏముంది? అదొక ఆధ్యాత్మిక యుద్ధభూమి అనెందుకంటున్నామంటే, అక్కడ ఆర్టెమిస్ దేవత ఆరాధన చాలా బలంగా ఉండేది. మంత్రతంత్రాలు, క్షుద్రపూజలు సర్వసాధారణం. జనాలు విధి, హేమార్మెన్ అని ఏవో శక్తులు, స్టోయికియా ఉన్నాయని వాటికి భయపడుతూ బతికేవాళ్లు. ప్రొటెక్షన్ కోసం ఎఫిసియా గ్రామాటా అనే తాయెత్తులు కట్టుకునేవాళ్లు. అంటే గాలిలో ఒక రకమైన భయం, ఆందోళన నిండిపోయుండేదనమాట. ఇలాంటి చోట ఈ సూచనల్ని ఇవ్వబడ్డాయి. ఓకే, ఆపరేషన్ ఏరియా చూసాం కదా. ఇప్పుడు మనం ఎదుర్కోవలసిన ముప్పు ఏంటి? మన శత్రువెవరు? వాళ్లని ఒకసారి విశ్లేషిద్దాం. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది. ఈ పోరాటాన్ని పేల్ అనే గ్రీకు పదంతో వర్ణించారు. దీనర్థమేంటంటే, ఇది ఎక్కడో దూరం నుంచి బాణాలు వేసుకునే యుద్ధం కాదు. ఇది చాలా దగ్గరగా, ఒకరినొకరు పట్టుకుని కింద పడేయాలని చూసే కుస్తీలాంటిది. అంటే చాలా పర్సనల్, చాలా ఇంటెన్స్ ఫైట్ అన్నమాట. ఇక శత్రువుల విషయానికొస్తే వాళ్లకు ఒక స్ట్రక్చర్ ఉంది, ఒక హైరార్కీ ఉంది. టాప్ కమాండర్స్ ఉన్నారు, వాళ్లను ఆర్కాస్ ఎక్సాసియస్ అంటారు. వాళ్ల కింద ఈ ప్రపంచాన్ని ఏలే కాస్మోక్రేటస్ ఉన్నారు. మరి వీళ్ల ప్రధాన వ్యూహమేంటి? బలం ఉపయోగించడం కాదు. వాళ్ల ఆయుధం మెథాడియా, అంటే తెలివైన, మోసపూరితమైన ప్లాన్స్. మన బలహీనతనేంటో చూసి వాటిని టార్గెట్ చేసి మనల్ని పక్కదారి పట్టించడమే వాళ్ల పని. అలాంటప్పుడు ఇంత తెలివైన, ఇంత స్ట్రక్చర్డ్ శత్రుని ఎదుర్కోవాలంటే మనకు పవర్ ఎక్కడించొస్తుంది? మన శక్తి వనరు ఏంటి? ఇదే మొత్తం బ్రీఫింగ్కి ఇంజిన్ లాంటిది. ఇక్కడ వాడిన పదం ఎండైనమోస్తే. ఇదొక ఆజ్ఞ, కాని దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది డివైన్ ప్యాసివ్ అంటారు. అంటే మీరు బలాన్ని తెచ్చుకోండి అని కాదు, మీరు బలపరచబడండి అని అర్థం. మనం బలాన్ని పుట్టించం, మనం బలాన్ని పొందుకుంటాం. మనకు బయటినుంచి ఆ శక్తి సరఫరా అవుతోంది. ఈ తేడా చాలా ముఖ్యం. ఈ తేడా ఎంత పెద్దదో చూడండి. అప్పటి ఎఫెస్లో ఉన్న నమ్మకమేంటి? మంత్రాలతో, కర్మకాండలతో మనమే శక్తిని సంపాదించుకోవాలని. కాని ఇక్కడ చెప్పేది దానికి పూర్తిగా వ్యతిరేకం. మన ప్రయత్నం మీద కాదు, దేవుని మీద ఆధారపడ్డం ద్వారా శక్తిని పొందడం. ఒకటి మనిషి కంట్రోల్ గురించి మాట్లాడితే, రెండోది సంబంధం, నమ్మకం గురించి మాట్లాడుతుంది. సరే, శక్తి ఎక్కడ్నుంచో తెలిసింది. ఇప్పుడు మనకిచ్చే పరికలాలు, మన ఆర్మర్ గురించి చూద్దాం. ఇది చూడ్డానికి అప్పటి రోమన్ సైనికుల ఆర్మర్లాగే ఉంటుంది. ఒక్కో భాగానికి ఒక్కో ప్రత్యేకమైన పని ఉంది. సత్యమనే బెల్ట్ మనల్ని స్థిరంగా ఉంచుతుంది. నీతి అనే కవచం మన గుండెను, మనల్ని నిందల నుంచి కాపాడుతుంది. సువార్త అనే బూట్లు ఎలాంటి గందరగోళంలోనైనా నిలబడటానికి సహాయపడతాయి. విశ్వాసమనే ఢాలు మనవైపు వచ్చే దాడులన్నింటినీ ఆపేస్తుంది. రక్షణ అనే హెల్మెట్ మన మైండ్ని, మన ఆలోచనల్ని కాపాడుతుంది. చివరిగా ఆత్మఖడ్గం, ఇదే మనకున్న ఏకైక అటాకింగ్ వెపన్. రైట్, ఇదంతా బానే ఉంది. కాని అసలు యుద్ధం ఎక్కడ జరుగుతుంది? బయట కాదు, మన లోపల, మన మనసులో. మరి దాన్నెలా ఎదుర్కోవాలి? దీనికేమైనా ప్రాక్టికల్ స్ట్రాటజీ ఉందా? అవును, మన ఆలోచనల మీద దాడి చేసే శత్రువుతో ఎలా పోరాడాలనే దానికి ఇక్కడ ఒక క్లియర్ ప్రోటోకాల్ ఉంది. ఈ దాడులను అగ్నిబాణాలు, బేలి పెపిరొమెనా అని పిలిచారు. ఇవి మన మనసులోకి దూసుకొచ్చే మంటల్లాంటి ఆలోచనలు.
ఉదాహరణకు అకస్మాత్తుగా వచ్చే భయాలు, అనుమానాలు, నిందలు. ఇప్పుడున్న మోడర్న్ సైకాలజీలో వీటిని ఆటోమేటిక్ నెగటివ్ థాట్స్ లేదా ఏఎన్టీస్ అంటారు. రెండూ దాదాపు ఒకటే. సో ఈ ఏఎన్టీస్ని ఎదుర్కోవడానికి ఇక్కడొక 5 స్టెప్ ప్రోటోకాల్ ఉంది. ఫస్ట్, ఏ పరిస్థితిలో ఉన్నామో గుర్తించాలి. సెకండ్, అప్పుడు మన ఫీలింగ్ ఏంటి, దాని తీవ్రత ఎంత అని నోట్ చేసుకోవాలి. థర్డ్, ఆ అగ్ని బాణమేంటి, అంటే మన మైండ్లోకి వచ్చిన ఆ నెగటివ్ థాట్ ఏంటో రాయాలి. ఫోర్త్, ఇప్పుడు మన ఆర్మర్ని వాడాలి, అంటే విశ్వాసమనే ఢాలు, ఆత్మఖడ్గాన్ని ప్రయోగించాలి. ఫైనల్గా దానివల్ల మన ఫీలింగ్లో మార్పు వచ్చిందా, తీవ్రత తగ్గిందా అని చెక్ చేసుకోవాలి. దీనికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. అనుకుందాం, ఎవరికైనా ఉద్యోగం పోయింది. వెంటనే భయం, దాని తీవ్రత 10కి 9. మైండ్లోకి వచ్చిన అగ్నిబాణమేంటి, దేవుడు నన్ను వదిలేశాడు అనే ఆలోచన. ఇప్పుడు ఆర్మర్ రెస్పాన్స్ ఏంటి, ఆత్మఖడ్గాన్ని వాడాలి, అంటే నేను నిన్నెన్నడూ విడవను, ఎడబాయను అనే మాటను గుర్తుచేసుకోవాలి. దాన్ని ఆ నెగటివ్ థాట్కి వ్యతిరేకంగా ప్రయోగించాలి. ఫలితం, భయం 9 నుంచి 4కి తగ్గింది. చూసారా, ఇది ఎంత ప్రాక్టికల్గా ఉందో. ఓకే, ఇప్పటివరకు బానే ఉంది. కానీ ఇప్పుడు మనం ఈ బ్రీఫింగ్లోనే అత్యంత ముఖ్యమైన, ఇంకా ఎక్కువ మంది తప్పుగా అర్థం చేసుకునే పాయింట్కి వచ్చాం. అదే ఆపరేషనల్ స్ట్రాటజీ. ప్యూరిటిన్ రచయిత విలియం గుర్నాల్ అన్నట్టు క్రైస్తవుని కవచం వేసుకోవడానికే ఉంది. యథార్థత లేకపోతే బెల్ట్ లూజ్గా ఉన్నట్టే. అంటే వ్యక్తిగత నిజాయితీ చాలా ముఖ్యం. కానీ మనం మిస్ అయ్యే ఒక పెద్ద స్ట్రాటజిక్ పాయింట్ ఉంది. అదేంటంటే, ఈ మొత్తం బ్రీఫింగ్లో ప్రతి ఆజ్ఞ, ప్రతి కమాండ్ బహువచనంలో, అంటే ప్లూరల్లో ఇవ్వబడింది. ఈ ఒక్క గ్రామర్ పాయింట్ మొత్తం అర్థాన్ని మార్చేస్తుంది. అసలు విషయమేంటంటే, ఈ కవచం ఒంటరిగా పోరాడే యోధుడి కోసం డిజైన్ చేయబడలేదు. ఇది ఒక సైన్యం కోసం, ఒక సమూహం కోసం తయారు చేయబడింది. ఒంటరిగా పోరాడాలనే ఆలోచన ఆధునికమైనది, కాని అసలు ఉద్దేశం అది కాదు. అసలు వ్యూహమేంటంటే, రోమన్ సైన్యంలోని టెస్ట్యూడో ఫార్మేషన్, అంటే తాబేలు నిర్మాణం. వాళ్ల ఢాలులు ఒంటరిగా వాడటానికి కాదు, సైనికులందరూ కలిసి ఒకరి ఢాలును ఒకరు కలుపుకుని అభేద్యమైన గోడలా నిలబడతారు. ఒంటరి సైనికుడు ఎంత పెద్ద ఢాలు పట్టుకున్నా బలహీనుడే. అలాగే విశ్వాసమనే ఢాలు కూడా మనమందరం కలిసి నిలబడినప్పుడే బలంగా పనిచేస్తుంది. అంటే సంఘంగా, ఐక్యంగా ఉండటమనేది కేవలం మంచి విషయం కాదు, అది మన మనుగడకు అవసరమైన ఒక వ్యూహం. అందుకే ఈ బ్రీఫింగ్ మనల్ని ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగుస్తుంది. ఈ కవచం, ఈ వ్యూహం ఒక సైన్యం కోసం అయితే, మరి ఒంటరిగా పోరాడాలని ప్రయత్నించే ఆధునిక లోన్ వోల్ఫ్ పరిస్థితి ఏంటి?